అయ్య అబ్బో కొడుకో నాయను మా చిన్న కథ లేదుగా నాయన. గెలుస్తారా ఇలా ఏం మేక సత్తజాడలు అంటుంది నాయన. సత్తజాడుతుందంట. ఏం సత్తాజాడుతావు అక్క? గెలుస్తారా మన వాళ్ళు? సరే సత్తాజాడుదాం. అసలు ఓట్లున్నాయా అక్క? ఇప్పుడు నిన్న మాట దాకా నేను చెప్పిన సామెత మళ్ళీ చెప్తా. ముందల మురిసినమాట పొనకెరదంట. కుళ్ళపని ముందర కుక్కమురాడు మురిసిరు కాంగ్రెస్. అయ్యే పోయింది మరి ఏమంటారు వచ్చిండు. ఓట్లు వస్తాయి. నీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీ సైతం ఊర్లలో ఎగిరిపోయాడు. కుక్కమురాడు మురిసిరు. వచ్చినాయి అక్క ఓట్లు. అరే నామినేషన్ వేయాలి. ఓట్ల జాతర జరుగుతుంట. నామినేషన్ల జాతర. మరి నామినేషన్ల జాతర ఎటుపోయింది అక్క? సరే స్థానిక ఎన్నికలు అనేది రాష్ట్రంలో జరుగుతాయా? పాత చింతకాయ పచ్చడి తెలుసా అక్క? మనకు చిన్నప్పుడు మన నాయనమ్మలు తెచ్చేది. అమ్మమ్మలు నాయనమ్మలు పాత మురిపోయిందా గుంజేది. మురి కంపు వాసన వస్తామని తీసుకొచ్చి పచ్చడి చేసేది. పాత చింతకాయ పచ్చడి అంటారు దాన్ని. కమ్మ ఉంటది. ఇప్పుడు మీరు చేసే కూడా కట్టి ఉంది అక్క. పాత చింతకాయ పచ్చడి కంటే చెండాలంగా మీ స్థానిక ఎలక్షన్స్ ఇంకెంతకంటే చెండాలం. ఎందుకంటే ఇగో రేపు వస్తున్నాయి, మాపు వస్తున్నాయి, ఎల్లుండి వస్తున్నాయి. ఏది నోటి దానికి వచ్చి మళ్ళీ వీకే మన రేవంత్ అనే పోయి మన రేవంత్ అనే కేసు ఇచ్చారు. ఇక మళ్ళా స్థానిక పోరాటం సత్తాజాడాలని ఏదాడతారు? ఎప్పుడు వస్తాయి అంటే ఈ సత్తాజాడేది 2025, 26, 27, 28 లేదంటే 2029? ఇక రేపు కొత్త గవర్నమెంట్ వచ్చినాక సర్పంచులు రావాల్సిందే. ఈ 5 సంవత్సరాలు మీరు సర్పంచులు తెస్తారని ఎవరు నమ్ముతలేరు నాకు తెలిసేది. సో దాదాపు నమ్ముతలేరు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఏందో అక్క. మరి మీకే తెలియాలి అక్క. ఏంటి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటలట. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇంకో అందుకే అక్క రోజు తీసుకుపోతున్నాను. ఇగో మా రేవంత్ అన్న 1,00,000 రూపాయలు ఇచ్చిండు, 2 లక్షలు ఇచ్చిండు, 15,000 ఇచ్చిండు, 4,000 ఇచ్చిండు, 6,000 ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, గది గుడ్డు ఎక్కిచ్చిండని రోజు జనాల్లో తీసుకుపోతున్నా అక్క. నేను రోజు తీసుకుపోతున్నా. అసలు మర్చిపోవద్దని చెప్పిగా. ఇప్పుడు అందరు ఏం చేశారంటే లామినేషన్ వేసుకుని దాచిపెట్టారు ఇంట్లో. నేను లామినేషన్ వేసుకుంటే నాకు మర్చిపోయే రోగం ఉంది. అందుకే ఇక మర్చిపోకుండా ఒంటి మీద వేసుకొని తిరుగుతాను అక్క. మంచి ప్రమోషన్ కదా అక్క. అసలు నాకున్నంత ప్రేమ కాంగ్రెస్ ఎవరికి లేదు. కాంగ్రెస్ 6 క్యాండిడేట్ల పైన ఇటు నేర్చుకొని తిరిగిండారా ఈ రాష్ట్రంలో చూపిరి. ఎంత ప్రేమ ఉండాలి మా రేవంత్ అన్న క్యాండిడేట్ల పైన నాకు. అందుకే ప్రజల్లోకి తీసుకుపోతున్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి సీతగా పిలుపునిచ్చింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాజాడది. త్వరలో 2025, త్వరలో 2024, త్వరలో 2023, త్వరలో 2027. ఇంకెప్పుడు త్వరలో అక్క? ఇంకెప్పుడు వస్తాయి? ఇంకెప్పుడు అవుతారు? వాళ్ళు మురిసిపోతారు. అయిపోయేది. ఇంక నేను సర్పంచ్ అవుతా, నేను జడ్పీసీ అవుతా. వాడు అయ్యేది లేదు, వాడు ముందర పడేది లేదు. నీ డైలాగులు వేసిన కానీ అయిపోయింది. శరప్పాడుగా ఇక సత్తా చాటాలంట. మంత్రి సీతక్క పిలుపునిచ్చింది. వాళ్ళ మేడారంలో అమ్మవారిని దర్శనం చేసుకుందట. మరి దర్శనం చేసుకున్నావు కానీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళను అక్క. 2 లక్షల రుణమాఫీ మీ అన్న రేవంత్ రెడ్డి ఇటు చూడు అటు మరిచిన అటు చంద్రుడు ఇటు వచ్చిన December 9 నాడు పీకిండు చేరే చెప్పాలా మరి మేడారం పోయేద్దాంపా. 15 ఆగస్టు నాడు ఏది ఏమైనా భూమండలం బద్దలైపోయినా సమ్మక్క సారక్క మీద ఒట్టేసి చెప్పిండు. ఏదక్క రుణమాఫీ ఇవాళ కత్తి లేదు. అబ్బో చాలా కష్టపడదు అక్క. ఇవాళ చాలా మంచిగానే కష్టపడ్డది. ఇక ఊర్లలో ఓట్లు వస్తాయని నమ్మకం పెట్టుకోకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తే చెప్తున్నా, మన అక్క మాట వాడు కూడా మీరు ఆగం అవుతారు. అవి రావు, అది ముందర పడవు, అవి కొసెళ్ళదు. ఇంక వెళ్తుంది అనుకుంటే మీ ఇష్టం. నేను చెప్తారా నా బాధ్యతగా మీరు నమ్మి మోసపోద్దని చెప్తున్నా. ఇంకేంది భార్య చేతిలో భర్త దారుణ హత్యట. తాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశాడు. ఈ సావుకు కారణం రేవంత్ రెడ్డి. ఈ సావుకి కారణం రేవంత్ రెడ్డి. అంటే తాగుర్యా తాగి సావుర్యా అంటే మరి నువ్వు చచ్చేది ఎంత? నేనే చంపాను. పిల్లలే చంపుతున్నాడ. ఇది తెలంగాణ రైజ్ అవుతుంది. ఫుల్ రైజ్, సగం రైజ్ కాదు, ఫుల్ రైజ్ అవుతుంది డైరెక్ట్.